హాయ్ అండి, ఈరోజు మనం ఒక బ్రహ్మాండమైన వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అసలు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎవరికీ తెలీదు. ఈ వెబ్ సిరీస్ నేమ్ ద సీక్రెట్ ఆఫ్ సెలిడార్స్. ద సీక్రెట్ ఆఫ్ సెలిడార్స్ అంటే మన గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజా ఆయన సింహాసనాన్ని కాపాడే సైనికులు అంటారు అండ్ ఆయన కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు అంటారు. వీటినే సెలిడార్స్ అని దీనిలో చూపించడం జరిగింది. తరతరాల నుండి ఆ సింహాసనాన్ని కాపాడుతూ వచ్చిన సెలిడార్స్ ఎంత జనరేషన్ గ్యాప్ వచ్చినా కూడా ఆ జనరేషన్లో కొంతమంది కాపాడుతూనే ఉంటారు. దాని సీక్రెట్ తెలుసుకోవడానికి మన హీరో కూడా సెలిడార్ ఉంటారు. దాంట్లో ఆయన డాక్టర్ ఆ సినిమాలో ఏంటంటే ఒక ట్రెజర్ హంట్ కోసం శివాజీ గారి సింహాసనం అండ్ ట్రెజర్ హంట్ కోసం ఈ సినిమా వేలో చాలా బాగా అద్భుతంగా అసలు ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ ఉందండి. 6 ఎపిసోడ్లో కూడా మనం ప్రతి ఎపిసోడ్కి ఒక థ్రిల్ ఎవెంట్ చాలా బాగా యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శివాజీ మహారాజే హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు హీరో యాక్టర్స్ అంత పెద్దగా తెలీదు. మనకు తెలిసింది ఒక ఆశీష్ విద్యార్థి గారు మాత్రమే, అంత కొత్త వాళ్ళు. తెలుగులో డబ్బింగ్ కూడా చాలా యాక్ట్గా కుదిరింది. ఎక్కడ ఒక హిందీ వెబ్ సిరీస్, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాం కదా కథలో మనం ఇన్వాల్వ్ అయితే అది హిందీ వెబ్ సిరీసా తెలుగు వెబ్ సిరీసా అని ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అది చరిత్ర. శివాజీ మహారాజ్ గారికి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మహారాష్ట్రీయుల చరిత్రని ఒక విజయనగర సామ్రాజ్యం టచ్ చేస్తూ మళ్ళీ బెంగళూరులో జస్ట్ ఒక గుడిలో రహస్యంకి స్పన్ చేస్తూ ఎంత బాగా చూపించారంటే డైరెక్టరు. నిజంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కంపల్సరీ ఆ మిగతా 5 ఎపిసోడ్లు కంపల్సరీ చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన గోపీచంద్ గారు నటించిన సాహసం టైప్ ఆఫ్ వేలో ఉంటుంది, కానీ అది వాళ్ళు జస్ట్ ఊహించుకొని చేశారు అని అనుకుంటున్నాను. ఇది అయితే రియల్ హంట్ మహారాజా ఛత్రపతి శివాజీ గారి నిజంగా ఆయన సింహాసనాన్ని కాపాడే సెలిడార్స్ గురించి ఒక నీట్గా చూపించడం జరిగింది. దీంట్లో నటించిన వాళ్ళు మనకు రాజీవ్ ఖండేల్వాల్ ఆయన హీరోగా నటించారు. కొంచెం లుక్ ఆఫ్ మహేష్ బాబులా కనపడుతుంది. అందుకే మీరు చూస్తే వెబ్ సిరీస్ కామెంట్ కూడా ఇలాంటి మూవీ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఇలాంటి మూవీ వస్తే ఇంకా దద్దిరిల్లిపోతుంది. నిజంగా బాబు ఈ సినిమా వెబ్ సిరీస్ ఎందుకు తీశారో సినిమాగా తీసుంటే అద్భుతంగా. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు సినిమా ఆయన కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తుందంటేనే చాలామంది చూస్తారు కదా. ఇది కన్నా సినిమాగా వచ్చింటే నిజంగా కొత్త హీరోలైనా ఆ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి సినిమా వైజ్గా కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఎందుకో మేకర్స్ అండ్ హాట్స్టార్ టీం అంతా ఒక వెబ్ సిరీస్గా తీయడం జరిగింది. కానీ నేను నిజంగా చెప్తున్నా భయ్యా, ఇన్ని వెబ్ సిరీస్లు రిలీజ్ అయినాయి 1 year నుండి జనవరి నుండి, కానీ ఈ డిస్నీ హాట్స్టార్ ఇప్పుడు ఈ ద సీక్రెట్ ఆఫ్ సెలిడార్స్ ఎక్కడ బోర్ కొట్టదు. 6 ఎపిసోడ్స్ మీకు ఉన్నాయి. 6 ఎపిసోడ్ కూడా మీకు 3.5 hours అయిపోతాయి. కానీ ఎంత ఎంగేజ్ ఉంటాయంటే ప్రతి ఎపిసోడ్ మీకు అసలు బోరే కొట్టదు భయ్యా. నిజంగా వెబ్ సిరీస్లో అంటే కొంచెం ఎక్కడో ల్యాగ్ ఉంటుంది. ఏదో 5th ఎపిసోడ్లోనో స్టోరీ ఉంటుంది, 4th ఎపిసోడ్లో ఎంగేజ్ ఉంటుంది, అలా 1st, 2nd వేస్ట్ ఉంటాయి. ఇలా కాకుండా 6 ఎపిసోడ్స్ కూడా అంత బ్రహ్మాండంగా చూపించారు. నిజంగా టెక్నికల్ టీం కూడా బాగా యూజ్ చేశారు. సాహసం మూవీ చూడని వాళ్ళకైతే ఇది కొంచెం ఎంగేజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీలో కొంచెం పార్ట్స్ కొంచెం దీంట్లో కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో శివాజీ మహారాజ్ గారి కత్తి దొరుకుతుంది. ఆ కత్తి ఒకదానికి పెడితే అది మొత్తం డోర్ తెరుచుకుంటుంది. అలాంటి మన సాహసంలో చూసినాం. జస్ట్ చూడని వాళ్ళకైతే ఇది ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో సెలిడార్స్ అంటే సైనికులు కావచ్చు, ఛత్రపతి మహారాజ్ గారి గురించి ప్రాణాలు అర్పించే సేవకులు కావచ్చు అని ఏమైనా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ రోజు టెక్నాలజీ ఎంత అసలు ఒక గవర్నర్ దీంట్లో మెయిన్ విలన్గా ఉంటాడు. ఆ గవర్నర్ దాంట్లో రాజ్భవన్లోనే ఒక సీక్రెట్ ఆఫ్ పెట్టింటారు, కానీ ఆయనకే తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అంత టెక్నాలజీతో సీసీ కెమెరాలతో ఒక గవర్నర్ బంగ్లాని ఎలా ఉంటుంది, ఆ రాజ్భవన్ అనేది ఎలా ఉంటుంది, అలాంటిది మన హీరోకి అనుకుంటాడు భయ్య. నిజంగా ఆ టెక్నాలజీ ఆ కాలంలో నిజంగా మనకు ఇప్పుడు చూస్తున్న కోటలు, మన గోల్కొండ కోట ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎన్నో సీక్రెట్స్ ఆ రోజుల్లోనే అసలు ఏ క్రేన్ అవి ఏం లేకుండానే అది కంటైనర్లు కూడా చాలా బాగా అండర్ గుహలు అంటాం, దాన్ని ఎంత బాగా తయారు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి హాట్స్టార్ టీమ్కి. ఇంత మంచి వెబ్ సిరీస్ మీరు మిస్ అయినట్టయితే ప్లీజ్ వాచ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. బాయ్.